హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను దొండకాయ చట్నీ చేస్తున్నాను. దొండకాయ చట్నీ చాలా సింపుల్గా అప్పటికప్పుడు మనము ఈ విధంగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నేను దొండకాయలు అనేది తీసుకునేసి శుభ్రంగా 2 సార్లు కడిగి మనము దొండకాయలను ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకునేసి, నేను కట్ చేసుకున్న దొండకాయలు అనేది ఒక బౌల్కి అనేది వచ్చాయండి. ఇలాగా ఒక బౌల్కు తీసుకునేసి మీడియం సైజు టమాటాలు ఒక 3 వరకు నేను కట్ చేసుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి మనము ప్యాన్ పెట్టుకునేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకునేసి బాగా వేయించుకునేసి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు టమాటాలను కూడా వేసుకోవాలండి. ఈ దొండకాయలు టమాటాలు వేసిన తర్వాత చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండును కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకునేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుంటే మనము వేసుకున్న ఆయిల్ అనేది ఈ విధంగా వస్తుందండి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మనకు ఈ దొండకాయలు ఉడకాలి కనుక కొద్దిగా వాటర్ అనేది కూడా వేసుకోవాలండి. వాటర్ కూడా వేసుకునేసి బాగా కలుపుకునేసి ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో మనం మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఇలాగా మనకు దొండకాయ ముక్కలు అనేది మనం పల్చగా కట్ చేసుకుంటాం కనుక త్వరగానే మగ్గుతాయి. ఇలాగ బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకునేసి మనము ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాతనే మనము మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్టు, తర్వాత ఈ వేగినదంతా కూడా మనం మిక్సీ జార్లో వేసుకునేసి కారం అనేది నేను 1.5 స్పూన్ వేసుకున్నాను, లేదంటే 1 స్పూన్ అయినా కూడా సరిపోతుంది. చాలా బాగుంటుంది. మనం అప్పటికప్పుడు ఇలాగా మనము చేసుకోవచ్చండి. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. దీనికి తాలింపు కూడా అవసరం లేదు. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయండి.